హైదరాబాద్ మొత్తంగా ఒక మున్సిపల్ మంత్రి లేక పర్యవేక్షణ లేక అసలు పట్టించుకునే నాదుడు లేక ఇవాళ హైదరాబాద్ కూడా అనాథ అయిపోయిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఆటోలు టైంకి రావు చెత్త తీసుకపోతుంది. చెత్త ఉంది పేరుకపోయిందంటే చెప్తే వినేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, కనీసం స్పందించేవాడు అంతకంటే లేడు. అందుకే చెత్త ఎక్కడికక్కడ పేరుకపోతే ఏమవుతుంది? సహజంగానే దోమలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, మన పిల్లలకే ఇబ్బందులు వస్తాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము కోరేది, ఇకనైనా దున్నపోతు నిద్ర నుండి మేల్కోండి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి. బస్తీ దవాఖానాలు మేము 450 పెట్టాము, మీకు దమ్ముంటే మీకు చేతైతే మరొక 450 పెట్టి విస్తరించే ప్రయత్నం చేయండి. టిమ్స్ ఆసుపత్రులను వెంటనే వినియోగంలోకి తీసుకురండి, పూర్తి చేయండి. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురండి. మా పార్టీ తరఫున మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా సబ్ కమిటీ కూడా వేసి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ ఎక్స్ఎమ్మెల్యే గారు ముగ్గురిని కూడా వేసి రాష్ట్రమంతా పర్యటించి మరి అక్కడ ఉన్న స్థితిగతులు కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశించి ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి పంపుతాం. మీకేమన్నా సోయి ఉంటే, మీకేమన్నా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మేలుకొని వారిని ఆదుకోండి అని చెప్పి కోరుతూ, ముఖ్యంగా బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు వెంటనే అందించాలి. 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించాలని పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ కూడా